ప్లాస్టిక్ భూతాన్ని ఎలా తరిమి కొట్టాలి అన్నదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న పెద్ద సమస్యగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖలో ఒక వినూత్న ప్రదర్శన అయితే జరుగుతోంది. మన శరీరంలో అణువణువు ప్లాస్టిక్ ఎలా వ్యాపిస్తుందనే దాని మీద ఒక ప్రయోగం అయితే చేసి చూపిస్తున్న పరిస్థితి ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మనం రోజు తాగే నీళ్ళు దాంట్లోంచే తాగుతాము. కానీ ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందనే దాని మీద ఒక కాస్ట్యూమ్ రూపంలో దీన్ని రూపుదిద్దారు. మీరు చెప్పండి, ఈరోజు ప్లాస్టిక్ భావితరాలకు ఎలాంటి సమస్య మిగిలిపోతుంది? గ్లోబ్ మొత్తం కూడా ప్లాస్టిక్తో నిండిపోయే పరిస్థితి అనేది ఏర్పడిపోయింది. ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మనం ప్లాస్టిక్ భూతాన్ని ఎలా తరిమి కొట్టాలి, ప్లాస్టిక్ వ్యర్థాలను మన జీవితాల్లో నుంచి ఎలా తీసి పక్కకు పెట్టేయాలన్న కాన్సెప్ట్తో మేము అందరం కలిసి దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ తరపున మేము ఇక్కడికి డిస్ప్లేకి వచ్చాము. సో ఏంటంటే అందరి జీవితంలో వాటర్ బాటిల్స్ తాగేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు, డ్రైనేజీలు పాడైపోతున్నాయి. యానిమల్స్కి, హ్యూమన్ బీయింగ్స్ అందరికీ కూడా చాలా పెద్ద ప్రాబ్లంగా నిండిపోయింది. ఎంతలా అంటే మన రక్తంలో ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్స్ అన్న పోర్షన్స్ దాకా వచ్చేసింది అనమాట. జంతువులు చాలా, పక్షులు కూడా ఎక్స్టింక్ట్ స్పీషీస్ లిస్ట్లోకి వెళ్ళిపోతున్నాయి. సో వీలైనంత మట్టికి అందరూ కలిసికట్టుగా ఏకదాటిగా అడుగు ముందుకు వేసి ప్లాస్టిక్ని అనేది సంపూర్ణంగా నిర్మూలించాలి, భావతరాలకి మంచి పర్యావరణంతో కూడుకున్న భవిష్యత్తును వాళ్ళకి అందించాలన్నదే కాన్సెప్ట్. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో మనకు వాడడం మానేస్తే ఎంత అవుతుంది అనుకుంటున్నారు? ఏంటి పరిష్కారం? ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో వాడటం మానేసిన, బయట పారేయకుండా ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ ఏరియాస్లో పారేయకుండా దాన్ని డెడికేట్ చేసిన డస్ట్బిన్స్లో కనుక వేస్తే ఎంతో కొంత రీసైక్లింగ్కి యూజ్ అవుతుంది. ప్రజలకు అవగాహన అనేది దాని మీద చాలా అవసరం, అవగాహన కల్పించడానికి. సార్ మీరు చెప్పండి, చాలా ఏళ్ళుగా మీరు చాలా ప్రముఖమైన ప్రదేశాలు కనిపిస్తుంటారు. మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈరోజు? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ఇంటూరి భూషణం. నేను బేసికల్గా ఉపాధ్యాయుడిగా ముద్రానగర్ జీఎం స్కూల్లో రిటైర్ అయ్యాను. మరి ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం, భూమాతను కాపాడుకునే నిదానంతో మరి జేడీ ఫౌండేషన్ ఆర్గనైజేషన్తో కలిసి మరి ఇప్పుడు 1,00,000 గుడ్డ సంచులు మేము రకరకాల రైతు బజార్కి వెళ్ళి పంచడం జరిగింది. మరి ప్రతి పాఠశాలకు వెళ్ళి కూడా మేము ఇలాగే చెప్తున్నాము. మరి మేడం గారు చెప్పినట్టు ఈ ప్లాస్టిక్ భూతాన్ని మనం తరిమి కొట్టాలంటే ఆ ప్లాస్టిక్ బాటిల్స్ని రీసైక్లింగ్కి ఇవ్వాలి. అదేవిధంగా రైతు బజార్లో కానీ, పెద్ద పెద్ద ఆర్టీసీ బస్ స్టాండ్లో కానీ ప్రజలకు ఎక్కువగా అవగాహన పరిపించాలి. మరి నేను గత 20 సంవత్సరాలకు అదే చేస్తున్నాను. మరి ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టి భూమాతను కాపాడాలని, భావితరాలకు కాలుష్య రహిత నవ సమాజాన్ని నిర్మించాలనే కాన్సెప్ట్తో నేను ఈ విధంగా అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. మరి యూత్ని ఈ విధంగా అవేర్నెస్ చేసి ఇలా చేసినట్టయితే మన సమాజంలో మంచి మార్పు వస్తుంది. మన పవన్ కళ్యాణ్ గారు నేను కలిసినప్పుడు ఇదే విషయాన్ని చెప్పాను. విశాఖపట్నంలో మేము కొన్ని వందల మొక్కలు నాటి మరి కాలుష్య భూతాన్ని తరిమి కొడతాం సార్ అని చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. థ్యాంక్ యూ సార్. మన ఎడ్యుకేషన్ నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా మనలో ఏంటంటే ప్లాస్టిక్ అనేది ఉండకూడదు. ప్లాస్టిక్ అనేది క్యాన్సర్ కారకం అందరికీ తెలుసు, బట్ మనం లూజ్గా వాడటం జరుగుతుంది. చాలా వరకు మన వైజాగ్లో ఒక గుడ్ థింగ్ ఏంటంటే మొత్తం బ్యాన్ చేశారు ప్లాస్టిక్. ప్రతి ఒక్కళ్ళలో కూడా ఏంటి ఆ స్పృహ వచ్చి ప్రతి వాళ్ళని కూడా ఏంటి ప్లాస్టిక్ వాడకుండా మా ఆర్గనైజేషన్ తీసుకున్నట్టయితే కనుక కాఫీ, టీ కప్స్ దగ్గర ఎవ్రీథింగ్ మేము మొట్టమొదటి నుంచి కూడా ఓన్లీ పేపర్ కప్సే వాడతాం, పేపర్తోనే వాడతాము. అన్నీ కూడా ఈవెన్ కంటైనర్స్ కూడా ఏంటంటే వీ యూజ్ ఓన్లీ నాన్ ప్లాస్టిక్ ఓన్లీ. అందుకని ఏంటంటే ఇటువంటిది ప్రతి వాళ్ళలో కూడా రావాలి, ప్రతి చోట రావాలి. ముఖ్యంగా ఆరోగ్యం పెంపొందించాలి రేపు 2030కి అని చెప్పి గవర్నమెంట్ ఏమైతే అనుకుంటుందో దానికి రావాలి అన్నట్టయితే కనుక ప్లాస్టిక్ అనేది మనం అవాయిడ్ చేస్తే కనుక ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే ప్రతి వాళ్ళలో కూడా ఏంటంటే రాబోయే సమాజం కూడా మంచి సమాజం ఏర్పడుతుంది. ప్రతి చోట కూడా ప్లాస్టిక్ అనేది, ప్లాస్టిక్ ర్యాపర్ అనేది లేకుండా ఉంది, ప్లాస్టిక్ కంటైనర్, ఫుడ్ అనేది లేకుండా ఉంది. బట్ ఫుడ్ తీసుకుంటే మరీ పాయిజనస్ అవుతుందండి. అది ఫ్రిడ్జ్లో పెడుతుంటాము, హీట్ చేస్తుంటాము, మైక్రోవేవ్లో పెడుతుంటాము. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇవన్నీ కూడా తెలియకుండా లాంగ్ టర్మ్లో ప్రతి వాళ్ళకి కూడా ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతుంది. వీటితో పాటు ఏంటంటే మూగజీవాలు తీసుకున్నట్టయితే బయట ఆవులు కానీ, లేకపోతే కుక్కలు కానీ, లేకపోతే ఏమైనా స్ట్రీట్ డాగ్స్ కానీ ఇవన్నీ తీసుకున్నట్టయితే వాటికి కూడా ఇబ్బంది ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వాటిని కాపాడాలి, మనం కాపాడాలి, మన యొక్క చుట్టూ ఉండే వృక్ష సంపదను కాపాడాలి. వీటన్నిటికీ కూడా ఏంటంటే మనకి ప్లాస్టిక్ అనేది దూరంగా ఉంటే మంచిది. ప్లాస్టిక్ సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా అవగాహనతో మెలగాలి. భవిష్యత్తును కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ని సమూలంగా దూరం పెట్టాలనే నినాదం అయితే ఇక్కడ విశాఖ బీచ్ రోడ్లో గట్టిగా వినిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.